ఓం గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్వస్తిక్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఏపీ హిందీ 6th క్లాస్ లెహర్ 1 లెసన్ వైజ్గా మనము సునియే బోలీలో ఏం చదువుకున్నాము, పడియేలో ఏం చదువుకున్నాము, లిఖియేలో ఏం చేసాము, సృజనాత్మకతలో ఏం చేసాము, అతిరిక్త జాన్కారీలో ఏం చేసాము అన్నవి ఇవి. డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగకపోయినా లేకపోతే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పకపోయినా కానీ మనం తెలుసుకొని ఇక్కడ ఏం చేశాము అని అడిగితే పడియేలో ఏం చేశారు, బారిష్ లెసన్లో లిఖియేలో ఏం రాశారు అన్న ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కడైనా వస్తే TTDSCకి యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి వినండి, ఫాస్ట్గానే చెప్పేస్తాను, షార్ట్ రూపంలో రావాలి కాబట్టి. విషయం ఏమిటంటే ఇక్కడ బారిష్ ఇది ఒక బాలగీత్. సునియే బోలీలో ఏ టాపిక్ తీసుకున్నాము, గీత్ కా గాయన్ ఔర్ బాత్చీత్ కే ప్రశ్న. ఇక్కడ మనం పాట పాడతాము, తర్వాత మాట్లాడుకుంటాం, టాపిక్స్ మాట్లాడతాం. బాత్చీత్ అంటే మాట్లాడతాం. నెక్స్ట్ పడియేలో ఏమొచ్చింది, 5 అక్షరం కా పరిచయ్, 5 అక్షరాలకి పరిచయం చేస్తారు. ఆ మాత్ర కా పరిచయ్, ఆ మాత్రాన్ని పరిచయం చేస్తారు. ఇంకా ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏ అక్షరాలు ఇక్కడ మనం పరిచయం అవుతుంది అనేది కూడా నోట్ చేసుకోవాలి. చిత్ర దేకర్ శబ్ద పఠన, చిత్రాన్ని చూసి వర్డ్స్ నేర్చుకోవడము. శబ్ద పఠన్ వర్ణమాలమే అక్షర పెహచాన్న, శబ్ద పఠన్ పదాన్ని చదువుకోవడం. వర్ణమాలమే అక్షర పెహచాన్న, వర్ణమాలలో అక్షరాన్ని గుర్తించడము. శబ్ద సీడియా పఠన, అక్కడున్న శబ్దాలకు సంబంధించిన వర్డ్స్ని చదువుకోవడం అన్నమాట. లిఖియేలో ఏం చేసాము, లేఖన్ విధి, అంకన అభ్యాస్కే అనుసార్ అనులిపి అక్షర లిఖన. మామూలు అనులిపి అంటే మీ చూసి మనం రాయన కాపరేటింగ్ అంటాం కదా అది. తర్వాత మాత్రా జోడుకర్ అక్షర్ లిఖన, మామూలుగా ఆ మాత్ర నేర్చుకుంటున్నాం కదా, ఇక్కడ కాకి ఆ మాత్ర ఇస్తే కా అలా అనమాట. ఖాళీ జగ భరణ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అక్కడ పిక్చర్ ఇచ్చేసి ఆ లెటర్ ఏదైనా ఫిల్ చేయండి అని చెప్తారు, లేదా వర్డ్ అయినా ఫిల్ చేయమని చెప్తారు. అక్షరంకి ఆధారపడి శబ్ద లిఖన, అక్షరాల ఆధారంగా పదాలని మనము ఇచ్చేయడం. మీకు లెసన్స్లో నేను చెప్పాను, ఒకసారి వీడియోస్ చూడండి. మన్ పసంద్ ఫల్ కా చిత్ర ఖీంచిన ఔర్ రంగు భరణ, మనకి ఇష్టమైన పిక్చర్ని డ్రా చేయడము, దానికి కలర్స్ వేయడము. ఇక్కడ ఫస్ట్లో అడిగే క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, బారిష్ లెసన్లో ఏ అక్షరాలు నేర్పించారు అని క్వశ్చన్ అడగచ్చు. సృజనాత్మకతలో ఏ పిక్చర్ని మనం డ్రా చేయమని చెప్పాము అన్నది అడగచ్చు. ఓకేనా, ఈ టాపిక్స్ తీసుకోండి. నేను ఇంకా మీకు డీప్గా బిట్స్ చేసేటప్పుడు ఇవన్నీ కవర్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ తితిలి బాలగీత్. గీత్ కా గాయన్ ఔర్ బాత్చీత్ కే ప్రశ్న, పాట పాడడము, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 6 అక్షర్ 2 మాత్రాओं का పరిచయ్, 6 అక్షరాలు నేర్చుకున్నాము, 2 మాత్రలు నేర్చుకున్నాము. ఇక్కడ చిత్ర దేకర్ శబ్ద పఠన, సేమ్ ఇక్కడ చూసి అవే వచ్చింది. వర్ణమాలమే అక్షర పెహచాన, వర్ణమాలలో అక్షరాన్ని గుర్తించడము. కొన్ని వర్డ్స్ ఇస్తారు, దాన్ని వర్ణమాల రౌండ్ ఆఫ్ చేయమంటారు చూడండి, అదనమాట. చిత్రం సే శబ్ద జోడన, పిక్చర్ ద్వారా ఆ వర్డ్స్ని ఫిల్ చేయడము, మ్యాచ్ చేయడము. పిక్చర్స్ ఇస్తారు ఒక చోట, ఆ తర్వాత పిక్చర్స్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి, మ్యాచ్ చేయడం అనమాట. శబ్ద పఠన్, శబ్ద సీడియా, శబ్దంకే అంతర్ పెహచాన, శబ్ద చదవడము, దాని యొక్క డిఫరెన్సెస్ని చూసుకోవడము, ఇవి ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ లిఖియేలో ఏమి, లేఖన్ విధి ఎలా రాయాలి అన్నది నేర్చుకుంటాము. తర్వాత అక్షర లిఖన, అక్షరాలు ఎలా రాస్తామని నేర్చుకుంటాము. అనులిపి అంటే కాపీరైట్ రాస్తాము. మాత్రా జోడుక లిఖన అంటే బారక్కడి రాస్తాము అక్కడ. తర్వాత వచ్చేసి ఖాళీ జగ భరణ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేస్తాము. అక్షర మాత్రాओं से శబ్ద బనాకర్ లిఖన, అక్షరము తర్వాత మాత్ర ఇచ్చేసి దాంతో పదాలను ప్రిపేర్ చేస్తాం. వర్గ పహేలీ చేస్తాం, అంటే వర్గ పహేలీలో కొన్ని అక్షరాలు ఇస్తారు, కొన్ని వర్డ్స్ని ఇచ్చేస్తారు, దాన్ని రౌండ్ ఆఫ్ చేయడం, లేదా వర్ణమాల ఇచ్చినప్పుడు ఆ వర్డ్స్ని వర్ణమాలలో రౌండ్ ఆఫ్ చేయడం. ఓకేనా. టెక్స్ట్ బుక్ మీకు ముందు పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఈ టాపిక్ మీద జస్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా. తితిలి కా చిత్ర ఖీంచిన ఔర్ రంగు భరణ, తితిలి యొక్క పిక్చర్ని రౌండ్ దాన్ని గీయడము, తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనము కలర్ కొట్టడం. ఇక్కడ తితిలి లెసన్ కాబట్టి తితిలి అనేది గుర్తుండిపోతుంది. సృజనాత్మకతలో ఏం డ్రా చేశారు అంటే తితిలి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఊంట్ చల, ఇది ఒకటి బాలగీత్. ఇది కూడా గీత్ కా చయన్ ఔర్ బాత్చీత్ కన్నా, సేమ్ గీత్ గాయన్, గీత్ పాడతాము మనము, దాని గురించి మాట్లాడతాము. 7 అక్షర और 2 మాత్రాओं का పరిచయ్, ఇక్కడ 7 లెటర్స్ నేర్చుకున్నాం, 2 మాత్రలు నేర్చుకున్నాం. ఫస్ట్ దాంట్లో 5 లెటర్స్, సెకండ్ దాంట్లో 6, థర్డ్ లెసన్లో 7 లెటర్స్ నేర్చుకున్నాం. ఓకేనా. ఇంకా యాజ్ యూజువల్గా చిత్ర దేకర్ శబ్ద పढ़ना, वर्णमाला में अक्षर पहचानना, शब्द और चित्र जोड़ना, समान शब्दों की जोड़ी बनाना. సమాన్ కరెక్ట్గా ఉన్న వర్డ్స్ మనం అక్కడ కేలా, ఇక్కడ మ్యాచ్లో ఏలో ఏబి అని ఇచ్చిన అనుకోండి, ఏలో కేలా అని ఇస్తారు, ఇంకో చోట సి దగ్గర కేలా అని ఇచ్చిన అనుకో, దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేయడం అంటే సమానమైన లెటర్స్ని గుర్తించడము అనమాట. వర్ణమాల కరెక్ట్గా గుర్తిస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి.
శబ్ద పఠన్ అంతర్ పెహచాన చదవడము, దాని ప్రొనౌన్సియేషను, దాంట్లో డిఫరెన్సెస్ ఏంటి, ఒక కళ్ళు కళ అన్నదాన్ని అనుకున్నామంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీనివల్ల ఏమైపోతుంది అన్నది మీనింగ్ మారిపోతుంది, ప్రొనౌన్సియేషన్ మారుతుంది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం. శబ్ద సీడియా నేర్చుకోవడం ఇక్కడ. నెక్స్ట్ వర్డ్స్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయడం నేర్చుకుంటాం. నెక్స్ట్ లిఖియలో లేఖన్ విధి అంకన అభ్యాస్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాము, అక్షర లిఖన అక్షరాలు రాస్తాము, అనులిపి కాపీరేట్ చేస్తాము, మాత్ర జోడుకర్ అక్షర లిఖన మాత్ర ఇక్కడ ఏ 2 మాత్రలు నేర్చుకోమని చెప్పారు కదా, ఆ 2 మాత్రలకి సంబంధించిన వర్ణమాల ఒక చార్ట్ ఇస్తారు, దాంట్లో రాస్తాము. ఖాళీ జగह బన్నా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయడము. అక్షర మాత్రాओं से शब्द बनाकर लिखना, ఇక్కడ అక్షరం మన మాత్రలతో వర్డ్స్ని కొత్తగా ప్రిపేర్ చేయడం అనమాట. నెక్స్ట్ మనపసంద ఫూలోं का చిత్ర ఖీంచిన, మనకి ఇష్టమైన పూల యొక్క పిక్చర్ని గీయమని చెప్పడము, దానికి కలర్స్ ఏమంటారు, అక్షరసే చిత్ర బనానా, అక్షరాలతో చిత్రాన్ని చేయడం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏం నేర్చుకున్నాము, ఫలం కే నామ్ నేర్చుకున్నాం అనమాట. సో టెక్స్ట్ బుక్ చూసినప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థమవుతుంది. కాబట్టి పిల్లలకి ఈ లెసన్స్ చెప్పేటప్పుడు నేనైతే చెప్పాను, ఒకసారి వీలవుతే చూడండి, లేదంటే నేను ఒకసారి టెక్స్ట్ బుక్ తీసుకొని టెట్ డిఎస్సికి లైట్గా ఎలా మనం బిట్స్ చేసుకుంటూ పోవాలనేది ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.